మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపములకు క్షమాపణ దొరకటం అసాధ్యం. మనలో ఉంటున్న సమస్త దుర్నీతి నుండి మనము విడిపింపబడి పవిత్రులుగా మారడం అంటే అసాధ్యం. కానీ నీ కోసం, నా కోసం సిలువలో బలియాగమైన క్రీస్తు దగ్గర మనము మన పాపములను ఒప్పుకుంటే గనక దేవుడు మన పాపముల నుండి మనకు క్షమాపణను కలగజేస్తాడు. అలాగుననే మన సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి మనలను పవిత్రులుగా మారుస్తాడు. ఎవరు అంటే నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు. ఆయనకు తప్ప ఏ మనుషునికి, ఎవ్వరికి కూడా అది అసాధ్యం. దేవుని బిడ్డలారా, ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో ఆయన దగ్గరికి వచ్చి వారిని పవిత్రంగా దేవుడు మారుస్తాడు. వారి పాపములకు దేవుడు క్షమాపణ ఇస్తాడు, క్షమిస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని చెంతకు వచ్చి ఒప్పుకొని మీ పాపములకు క్షమాపణ పొందుకొని సమస్త దుర్నీతి నుండి విడిపింపబడి రక్షింపబడాలని, పవిత్రంగా తయారవ్వాలని మీ అందరికీ దేవుని పేర మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీ బిడ్డలు ఎవరైతే నీ దగ్గరికి వచ్చి పాపములను ఒప్పుకుంటున్నారో వారికి క్షమాపణ దయచేసి వారి సమస్త దుర్నీతి నుండి వారిని విడిపించి వారిని పవిత్రులుగా నీవే మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.